ఎటువంటి ఫైబ్రాయిడ్స్కి ఎంఆర్ఐ స్కాన్ అవసరం? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఈ ఫైబ్రాయిడ్స్కి ఉండే కంప్లైంట్స్ బట్టి ఫస్ట్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నది చేస్తుంటాం. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో ముఖ్యంగా ఫైబ్రాయిడ్ ఉంది లేదా అన్నది 100% యాక్యురసీతో చెప్పడం అనేది కుదురుతుంది. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ లానే అడినోమయోసిస్ కూడా జబ్బు అదే విధంగా కంప్లైంట్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, డేట్ వచ్చినప్పుడు పెయిన్ చాలా ఎక్కువగా ఉండడం, కొంతమందికి మధ్యలో స్పాటింగ్ రావడం, ఇంకొంతమందికి ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవ్వడం. ఇట్లా ఫైబ్రాయిడ్స్కి ఎడినోమయోసిస్కి ఇంచుమించు అవే లక్షణాలు ఉంటాయి. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ఫైబ్రాయిడ్స్ ఉందా లేదా అన్నది 100% యాక్యురేట్గా చెప్పగలుగుతాం. కానీ ఈ ఎడినోమయోసిస్ అన్నది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే మనం పొట్ట మించి చూసినా, కొంతమందికి ఇంటర్నల్ స్కాన్ చేసి చూసినా సరే ఎడినోమయోసిస్ని 100% గ్యారంటీగా చెప్పడం అన్నది అల్ట్రాసౌండ్ తోటి కుదరని పని కొన్నిసార్లు. సో అలాంటి పేషెంట్స్లో ఈ ఆన్సర్ చెప్పేదానికి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది కరెక్ట్గా పనికొస్తుంది. అండ్ ఎంఆర్ఐ స్కాన్తో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫైబ్రాయిడ్ లొకేషన్ మనకి గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. ఒకటి ఇన్నర్ మోస్ట్ లైనింగ్, అన్నిటికన్నా లోపల ఉండే లైనింగ్. ఆడపిల్లలకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ లైనింగే డేట్ లాగా మనకి బయటకు వస్తుంది. ఈ లైనింగ్ కాకుండా దాని చుట్టూరు ఉండే కండ, అంటే బేబీని హోల్డ్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ అంతా కూడా, ఈ బలం అంతా కూడా ఈ గర్భసంచిలో ఉండే ఈ రెండో పొర, ఈ కండ లోపల ఉంటుందన్నమాట. అండ్ మూడో పొర వచ్చేసి దీనిపైన ఉండే కవరింగ్, సీరస అంటన్నమాట. ఇలా ఈ 3 పొరల్లో ఈ ఫైబ్రాయిడ్ యొక్క లొకేషన్ ఎక్కడుంది అని 100% యాక్యురసీతో చెప్పడానికి ఎంఆర్ఐ స్కాన్తోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఈ 3 పొరల్ని సెపరేట్గా చూడడం అనేది కుదరదు. అది కేవలం ఎంఆర్ఐలోనే కుదురుతుంది. ఎందుకంటే ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందంటే ఫ్రెండ్స్, కొన్ని ఫైబ్రాయిడ్స్ ఇందాక చెప్పిన ఎండోథీలియం అన్నిటికన్నా లోపడి పొరలో కొన్ని ఉంటాయి. ఆ లోపడి పొర సరిగ్గా దాని కింద ఉండి ఈ కండకి ఈ పొరకి మధ్య భాగంలోనే ఉంటాయి. వీటిని మనం సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రము వాళ్ళకి హిస్ట్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది చక్కగా కుదురుతుంది. కానీ కొంతమందికి వచ్చేసి ఈ ఫైబ్రాయిడ్స్ అన్నవి ఈ కండ భాగం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటాయి. అలా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం కండ లోపల ఉందా, ఈ పొర లోపల ఉందా అన్నది 100% యాక్యురసీతో చెప్పి, దాన్ని బట్టి హిస్ట్రోస్కోపీ ద్వారా తీస్తే పేషెంట్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా, లేదంటే ఎంబులైజేషన్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అన్నది యాక్యురేట్గా చెప్పడం అన్నది కుదురుతుంది. అండ్ కొంతమందికి అన్నిటికన్నా బయట పొర సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. వీళ్ళకి ముఖ్యంగా కంప్లైంట్స్ వచ్చేసి మూత్రం తరచుగా రావడం, లేదంటే కాన్స్టిపేషన్ రావడం, ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఈ బ్లీడింగ్ తాలూకు కంప్లైంట్స్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అలా ఈ లొకేషన్ అన్నది 100% యాక్యురేట్గా చెప్పడానికి ఎంఆర్ఐ స్కాన్, ఎడినోమయోసిస్ని జబ్బు గుర్తించడానికి కూడా ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.